అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను లవకుశ సినిమాలోని కొన్ని పద్యాలు ఉన్నాయి. అసలు లవకుశ సినిమాలోని అన్ని హిట్ సాంగ్స్, హిట్ పద్యాలు. వాటిలోంచి నేను ఆ ఆఖరి సీన్లోని కొన్ని పద్యాలు తీసుకొని ఈ వీడియోలో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. పద్యాలతో పాటు ఆ సీన్ సందర్భాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను, లవకుశ పద్యాలు, వాల్మీకి పద్యం ఒకటి ఈ ఛానల్లో ఇంతకుముందు పబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది అదే సిరీస్లో 2వ వీడియో కింద చేస్తున్నాను. రాముడు అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వమేధ యాగం చేసిన తర్వాత ఆ అశ్వాన్ని ఏ రాజులు బంధిస్తారో వాళ్ళతో శ్రీరాముడి సైన్యం, అయోధ్య సైన్యం యుద్ధం చేస్తుంది. ఒకవేళ ఆ రాజులు ఆ అశ్వాన్ని పట్టుకోకుండా వదిలేస్తే వాళ్ళు అయోధ్య రాజ్యానికి సామంతరాజులుగా ఉండిపోతారు, అంటే మిత్ర రాజ్యాలుగా. అలాగా ఈ అశ్వమేధ యాగం తాలూకా నిబంధనలు ఉంటాయి. సో ఆ నిబంధనల ప్రకారం అశ్వం వెళుతూ ఉంటుంది. అయితే ఈ లవకుశులు ఉన్న ఆ ఆశ్రమం ప్రాంతంలో ఈ అశ్వం అరణ్యంలోకి వస్తుంది. లవకుశులు ఆ అశ్వాన్ని బంధిస్తారు. అప్పుడు ఆ అశ్వాన్ని విడిపించుకోవడానికి శత్రుఘ్నుడు వస్తాడు. శోభంబాబు వేశారు శత్రుఘ్నుడి పాత్రలో. శత్రుఘ్నుడితో యుద్ధం చేస్తారు. శత్రుఘ్నుడు ఓడిపోతాడు. తర్వాత లక్ష్మణుడి పాత్రను కాంతారావు గారు వేశారు. లక్ష్మణుడు వచ్చి అశ్వాన్ని విడిపించమని చెప్తాడు. అప్పుడు లవకుశులు ఒప్పుకోరు. వీల్లేదు, మేము అశ్వాన్ని వదిలిపెట్టమని చెప్తారు. ఆ సందర్భంలో కొన్ని మాటలు అటు ఇటు మాట్లాడుకోవడం జరుగుతుంది. అప్పుడు లవకుశులు శ్రీరాముడిని కొంచెం అవహేళనగా మాట్లాడతారు. అందుకు లక్ష్మణుడు నొచ్చుకొని తప్పు, అలాగా శ్రీరాముడిని అలా మాట్లాడకూడదు అని చెప్తూ ఒక పద్యం పాడతారన్నమాట. ఆ పద్యం ఇప్పుడు వినిపిస్తాను. బాలురకు ధర్మ సూక్ష్మమే పగిడి తెలియు, బాలురకు ధర్మ సూక్ష్మమే పగిడి తెలియు, తప్పు తప్పు శ్రీరాముని విరించతగదు మీకు. ఈయన ఈ పద్యం పాడిన వెంటనే వాళ్ళు అందుకుంటారు. ఎర్ర గురువింద గింజ తన నలు పెరగనట్లు చెప్పుచున్నావు నీ రాము గొప్పలెల్లా. చాలు చాలింక ధర్మ పన్నాలు మాని చేయగలదేని యుద్ధంబు చేయవయ్యా. అంటూ వాళ్ళు ధిక్కార స్వరంతో మరొక పద్యం పాడతారు. అప్పుడు యుద్ధం మొదలవుతుంది. లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుడు మూర్ఛపోయేసరికి అప్పుడు సాక్షాత్తు శ్రీరాముడే బయలుదేరి రావాల్సి వస్తుంది. శ్రీరాముడు ఈ లవకుశులను చూసి చాలా ఆశ్చర్యపోయి మీరేమిటి రామాయణాన్ని రచించిన వాల్మీకి శిష్యులు, మీరు ఇలా ఈ అశ్వాన్ని బంధించడం ఏంటి, విడిచిపెట్టండి అని చెప్తాడు. ఆ సందర్భంలో మళ్ళా కాన్వర్సేషన్ పద్యాలలో మొదలవుతుంది. స్త్రీ బాల వృద్ధుల తెగవేయబూనుట పాడి కాదని వెనుకాడుచుంటి, తాతకి చంపుచా ఏటికి ధర్మంబు తలపలేదో చెప్పగలమటయ్యా. ముక్కు పెచ్చారని ముని కుమారుల జంపకూడదటంచునే గొంకుచుంటి. అప్పుడు లవకుశులు వెంటనే రాముడి పద్యానికి సమాధానం ఇస్తూ, రిపులపై ఎవరైన కృపమహితురటయ్య, గొంకుగాదని నీకు జంకుగాని. చిన్ని పాపలు కడసారి చెప్పుచుంటి
తురగమును వీడి రణభూమి మరలిపోండు. వారమే కాదు నిన్ను కూడా వదలమయ్యా, రణమో శరణమో చెప్పుమా రామచంద్ర. ఆ ఈ పద్యం తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది. యుద్ధంలో ఇద్దరు, అటు రాముడు కానీ ఇటు లవకుశులు కానీ చాలా హోరాహోరీగా పోరాడుతుంటారు. అప్పుడు ఆ యుద్ధ భీభత్సాన్ని ప్రకృతి ప్రళయంగా ఆ సన్నివేశం చూపించడం జరుగుతుంది. భూకంపాలు అవన్నీ వస్తుంటాయి. అప్పుడు సీతాదేవి వచ్చి వాళ్ళిద్దరిని ఆపుతుంది. అప్పుడు లవకుశులకి తెలుస్తుంది శ్రీరాముడే తమ తండ్రి అని. సో కథ విషాదాంతం అనే చెప్పాలి. ఎందుకంటే సీతాదేవి భూమాత ఒడిలోకి వెళ్ళిపోతుంది. రాముడు ఇంకా లవకుశులకు పట్టాభిషేకం చేసి అవతారం చాలిస్తాడు. ఆ అవతారం చాలించడంతో ఈ కథ ముగిసిపోతుంది. ఈ సినిమా ఎంతో కళాత్మకంగా తీయడం వల్ల అటు సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, చిత్రీకరణలో కానీ, తర్వాత ఈ కాస్ట్యూమ్స్లో కానీ, మేకప్స్, కాస్ట్యూమ్స్, ఇంకా నటుల హావభావాలు, మాటలు, ఆ వాచకం, సంభాషణలు, ప్రతిదీ కూడా ఒక దేనికి దానికి సాటిని చెప్పాలన్నమాట. మనం అసలు నభూతో నభవిష్యతి, మళ్ళా అలాంటి సినిమాని ఇక ముందు ఎవరు తీయలేరు. అంతటి గొప్ప సినిమా, అంత కాంబినేషన్స్తో వచ్చిన సినిమా. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ వీడియోలో ఎటువంటి స్క్రిప్ట్స్ రాసుకోలేదు. నేను కెమెరా ముందు నాకు గుర్తొచ్చిన విధంగా నేను మీకు చెప్తున్నాను. ఏది రాసుకొని చూసుకొని చెప్పటం లేదు. ఏమైనా దోషాలు ఉంటే కనుక మన్నించండి. ధన్యవాదాలు.